తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, జై శ్రీరామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం హనుమత్ పీఠంలో ఉన్నామండి. ఇవాళ మనం ఎన్నో అమూల్యమైన విషయాలు హనుమంతుల వారి గురించి తెలుసుకోబోతున్నామని చెప్తాను. విశేషంగా మనకి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువుగారు ఘంటసాల సత్యసాయి స్వామి. వారు ఎంతో విశేషంగా ఎన్నో ఏళ్లుగా ఆ హనుమంతుల వారి ఆరాధనలో సేవలో తరిస్తూ ఉన్నారు. ఇంట్లోనే పీఠం ఉంది. ఇప్పుడు మీకు స్వామిని కూడా చూపిస్తాను చూడండి. ఎంత ముద్దుగా, ఎంత చక్కగా అలంకరించుకుని వడమాలలతోటి స్వామి ఎంత అందంగా ఉన్నారో. ఇలా ఇంట్లోనే నిత్యం పూజలు చేస్తూ ఉంటారు సత్యసాయి స్వామి వారు. మరి వారితో మాట్లాడి హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమంతుల వారి వాహనం ఒంటె. ఎందుకు ఒంటెనే చూడాలి? రకరకాలుగా చూస్తున్నాడు. స్వామి ఏమో అతి వేగంగా వెళ్ళిపోయేవారు. ఎంత వేగంగా వెళ్తారో తెలుసు వాయుపుత్రుడు. మరి ఒంటె చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. అటువంటి ఒంటెను స్వామి వాహనంగా ఎందుకు ఎంచుకున్నారు? శివుడికి నంది, వినాయకుడికి ఎలిక, ఆంజనేయ స్వామికి ఒంటె. మీరు ఎడారిలో ఒంటె ఇలా 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 పెడుతుంది. భగవంతుడికి, జీవుడికి, జంతువులకి ఉన్న అవినాభావ సంబంధంలో హిందూ ధర్మంలో ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఒంటిని వదిలేసాం, అది అనకుండా ఆంజనేయ స్వామితో జంతువుని కలబెడితే ఒంటిది ఇప్పుడు నా దగ్గర ఉంటుంది. ఒంటె ఆ దగ్గర కూడా ఉంటుంది. ఒంటెలో అంటే పరిగెత్తడు మీరు నిదానించినంత మాత్రాన మీకు వేగం లేదని అనుకోవద్దు. మీరు పరిపూర్ణ పక్వత చెందిన తర్వాత టక్కన ఒక మాట మాట్లాడరు. మీకు అర్థమైందా తత్వం అది? అలాగే బరువు మోసే మనిషి నిదానంగా పెడతాడు, అది ఎలిక. మీరు ఎలిక చూడండి, మీరు వినాయకుడు ఎలిక ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది. అప్పుడు ఏమిటంటే మన పరిస్థితి ఎదుగున కొద్దీ ఒదుగు అంటారు చూడండి. వేగం తగ్గుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ఈ జ్ఞానం పెరిగినప్పుడు వాయువేగం మీకు మనస్సులో ఉంటుంది. వాయువేగం స్వామివారి మనసులో ఉంటుంది. కాలి నడక ఒక్కో కాలు పడుతుంది. ఇది దానికి సృష్టికి సంబంధమైంది. అవసరం వచ్చినప్పుడు ఒంటె పరిగెత్తినట్టు, ఒంటె చేసినట్టు ఇంకోటి. మీరు ఒంటె ఎన్ని రోజులైనా దాహానికి ఆరుస్తుంది. ఇది జ్ఞానం, ఇది జంతు జ్ఞానం. ఇది దీంట్లో స్వామివారు మనకి చెప్పినవి. అసలు ఒంటె గురించి చెప్పాలంటే సపరేట్ బాగా ఉంటుంది. స్వామివారు ఒంటె గురించి చెప్పాలి అంటే వేడి, ఎడారుల్లో వేడిలో మీరు సామాన్యంగా ఈ దుబాయ్లు, షార్జాలు పెడితే విపరీతమైన వేడి, మినిమం 54, 55, 56, 60 ఉంటుంది. వాటిల్లో అది వెడుతుంది, తట్టుకునేది అంటే దాని శరీరం దృఢం, మనసు వేగం ఉంటుంది. మీకు అందుకనే భగవంతుడి వేగాన్ని జంతువుతో కలిపి నిదానంగా ఉండాలరా అని చూపించడానికి ఆంజనేయ స్వామి ఒంటెని తీసుకున్నది తత్వం. అది తత్వాన్ని తెలుసుకోవడానికి జంతువుని పెట్టారు. అలాగే ఎలిక ఇంతే ఉండి చుర్రని పరిగెడుతుంది కానీ ఎక్కువ బలం మోయలేదు. ఈ పరిగెత్తడాన్ని ఆపడానికి మనం పరిగెత్తచ్చు, ఆగచ్చు, ఉండొచ్చు. మీ పైన బరువు మోస్తే, మీ పైన బరువు పెట్టినా ఎలిక్కి మీరు చూడండి, అది పర్రని పరిగెడుతుంది, పరిగెత్తచ్చు. ఇది ఎలిక తత్వం. కళ్ళు చూడండి చిన్నగా ఉంటాయి, చెవులు చూడండి ఇలా ఉంటాయి. విను, తక్కువ మాట్లాడు, ఎక్కువ చూడు. వినాయక తత్వం అది. మనకి ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన హిందూ ధర్మంలో తత్వాలు తెలుసుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి. ఎవడరా చెప్పింది ఆంజనేయ స్వామికి ఒంటె ఏంట్రా, ఎలికి? మీకు తత్వం ఏం తెలుసు అసలు? దీనికి కారణం ఏంటి అది తెలుసుకోవాలి ముందుగా. ఒంటె తత్వం ఏమిటి, ఒంటె చేసేది ఏమిటి? ఇవాళ ఒకవేళ దానికి దాహం ఇవాళ తాగేసింది, 4 రోజుల తర్వాత దాకా నీళ్లు ఉనంటే తాగుతుంది. మనకి ఓపికలు తగ్గాయి ఈ రోజుల్లో. ఒంటెంత ఓపిక ఉండాలి. ఎంతటి కష్టాలనైనా తట్టుకునే తత్వం మన శరీరంలో, మన మనసుకు ఉండాలి. ఒంటె నేర్పుతుంది అది. ఎడారి పైన బోళ్ళన్ని వేస్తారు వాళ్ళు సామాను, అది నడుస్తుంటుంది. ఈ తత్వం నీకు తెలియాలి. అందుకు ఆంజనేయ స్వామి దాన్ని తీసుకున్నాడు. ఇది కాదు అది. ఈ జంతుతత్వం, మనిషి తత్వం, దైవత్వం 3 కలిపితే ఏదో ఒక సందేశం ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక గురువుగారు ఒకరోజు ఒకటి చెప్పాడు అంటే దాంట్లోంచి పరమార్థాన్ని మీరు కనుక తీసుకుంటే, అసలు మీరు ఏ మనిషిలోనో ఒక్కటి చెప్తున్నానమ్మా, చెడు తీసుకోకండి. చెడు చెప్పాడు, వదిలేసేయండి.
అక్కడికి అది దాంట్లో ఉన్న మంచి తీసుకోండి, మీరు మంచి తీసుకోండి చాలు. ఆయన చెప్పిన 2 మాటల్లో మంచి తీసుకుని వదిలేసండి. చెడు గురించి నువ్వు వదిలేయి. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా హాయిగా ఉంటావు. ఒక మనిషిని తిట్టకు. ఒక మనిషి నిన్ను తిడుతున్నాడు, తిట్టించుకో అని చెప్తా. వాడు నీ పాపను నాకుతున్నట్టు లెక్క. నీ కర్మఫలం తొందరగా తీసేస్తున్నాడు. తొందరగా నాకేస్తే నువ్వు వాడు నిన్ను తిట్టని కొద్దీ నువ్వు ఆనందంగా అనుభవించు. సరే కానీ తిట్టుకున్నావు, నీకు తప్పు లేదు, వాడు తిడుతున్నాడు కానీ వాడు తొందరగా నీ పాపాన్ని నాకుతున్నాడు అని అర్థం. తీసేస్తాడు వాడు. కర్మ బెరడులో తొందరగా పాప బెరడు కరుగుతుంది నీకు. మీకు నేను ఆళ్వారులు చెప్తాను. నేను ఆళ్వారుల్లో ఒక ఆళ్వారు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పొద్దున్నే ప్రదక్షిణం చేస్తుంటాడు ఆయన. అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూ కృతజ్ఞో దుర్మానే స్మర పరవశో వంచన పర నృశంస పాపిష్ట కథమహమితో దుఃఖజలదే అపారాత్ ఉత్తీర్ణ తవ పరిచరేయం చరణయో అని వెంకటస్వామి దగ్గరికి వెళ్ళి రోజు ఆయన పాడుతుంటాడు ఆళ్వారు. రోజు వెంకటస్వామి దగ్గర. ఈ వెనకాల ఒక 30-40 మంది కిండలు చేసేవాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు మనల్ని. అమర్యాద క్షుద్ర అనగానే వెనకాల వాళ్ళు అవును అమర్యాదుడే వీడు, క్షుద్రుడే వీడు, చలమతే వీడు ప్రదక్షిణం చేస్తున్నాడు, వెనకాల ఈయన అవును అవును అంటూ వీళ్ళందరూ తిరుగుతుంటారు. ఆయన మళ్ళా ప్రదక్షిణ వచ్చిన తర్వాత చెప్తాడు, స్వామి రోజు నేను చెప్తే నమ్మట్లా, ఇవాళ సాక్ష్యం తెచ్చానయ్యా, నన్ను నమ్మవయ్యా అంటాడు. ఈ జ్ఞానం ఏ రోజైతే మనకు వస్తుందో పొద్దున్నే అది చదువుకోవాలమ్మా. అమర్యాద క్షుద్ర చలమతి చదువుకోండి. మీరు జ్ఞానంలో ఎవరం కాదు. ప్రపంచంలో మనకి తెలియని కొన్ని కోట్ల 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 తత్వాలు ఉన్నాయి. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నాకేమీ తెలియదు. నాకు తెలిసిందా ఆంజనేయ స్వామి కాళ్ళు పట్టుకున్నా అంతే. నేను పట్టుకోండి అన్నీ ఆయనే చూపించేస్తాడు. అలాగే హనుమంతుల వారి పాదాల దగ్గర శనీశ్వరులు ఉంటారంటారండి. ఇది ఎంతవరకు నిజం? కాళ్ళు ముట్టుకుని నమస్కారం చేయొద్దు అని ఎవరు చెప్పారమ్మా ఇవన్నీ? ఆయన కింద నుంచి వెళ్ళొద్దు, పై నుంచి వెళ్ళొద్దు. భగవంతుడి కాళ్ళు పట్టుకున్నాక, భగవంతుడినే పట్టుకున్నాక ప్రయోజనం. హాయిగా ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ శని బాధలు ఉన్న వాళ్ళు ఏళ్ళనాటి శని ప్రభావం హాయిగా ఆంజనేయ స్వామి చేసుకోండి. శనిలో ఇవన్నీ నేను ఒప్పుకోనమ్మా. నేను ఇవన్నీ మీరు భగవంతుడిని నమ్ముకున్నాక అది వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు పట్టుకొని వాళ్ళే చూసుకుంటారు. మీకెందుకమ్మా? నీ గ్రహాలు, నీ గోళ్ళు, ఈ గోలంతా స్వామివారి ముందు వేసేయండి. స్వామి నాకేం లేదని మీరు చెప్పండి, అయిపోయింది అక్కడికి. అంతా ఆయనే చూసుకుంటారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభం.